ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ కాసేపట్లో సాకారం కానుంది. ఏపీ అభివృద్ధిలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలబడింది. మరికొన్ని గంటల్లో భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అనంతరం జాతికి అంకితం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికతతో దీనిని అభివృద్ధి చేసింది. 3.8 కిలోమీటర్ల రన్వేలు, ఆధునిక ప్రయాణికులకు టెర్మినల్, ప్రత్యేక కార్గో టెర్మినల్, అత్యాధునిక ఏటీసీ టవర్ ఈ ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలు. సముద్ర తీర ప్రాంతానికి అనుగుణంగా ఎగిరే చేప ఆకృతిలో రూపొందుకున్న ఈ ఎయిర్పోర్ట్లో ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మలాట, బొబ్బిలి వీణ వంటి ఆంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. ఈ విమానాశ్రయం ద్వారా పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చే వేల మందికి ప్రత్యక్ష, లక్షల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మొత్తానికి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది. భోగాపురం ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో ఇటు ఉత్తరాంధ్రతో పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మహత్తర కార్యక్రమానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున బస్సుల్లో మహిళలతో పాటు రైతులు, ఈ ప్రాంత ప్రజలైతే భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక ప్రయాణిస్తున్న బస్సులో అయితే ఉన్నాము. చెప్పండి సార్, అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, దేనికోసం వస్తున్నారు, ఏంటి అసలు? మేము చింతలపూడి నియోజకవర్గం నుంచి వస్తున్నామండి. జంగారెడ్డిగూడ మండలం లక్పూర్ నుంచి వస్తున్నాం. ఉత్తరాంధ్రలో మరి ఇటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి కూటమి ప్రభుత్వం ఇంత అద్భుతంగా మరి ఎయిర్పోర్ట్ నిర్మించడం అనేది చాలా గర్వకారంగా ఉంది. అసలు ఈ ఎయిర్పోర్ట్ని చూడాలనే సంకల్పంతో మేము బస్సుకి, అంటే నిజంగా ఎవరైనా కారుకు వస్తారేమో బహుశా, మేము జంగారెడ్డిగూడ నుంచి బస్సుకు వైజాగ్ వచ్చి, వైజాగ్ నుంచి ఈ రకంగా మేము మరి ఎయిర్పోర్ట్ చూడడానికి వస్తాం. నిజంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి చేస్తున్నారంటే మరి ఇది చెప్పుకోదగ్గ విషయం అండి, మామూలు విషయం కాదు ఇది. మరి అమరావతి ఎంత అందంగా రూపురేఖల్లో దిద్దుకుంటుందో అలాగే ఈ భోగాపురం అనేది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ నిర్మించి ప్రజలకు అందరికీ కూడా, అంటే అందరూ కూడా సామాన్యులు కూడా ఎయిర్పోర్ట్లో ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్ళగలరు అనేదాన్ని మరి నిరూపించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉండేది, ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నవన్నీ. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిజంగా ఏపీ రాష్ట్రానికి ఇది మనోహరం అనుకుంటున్నారా ఏంటి అసలు? ఏపీ రాష్ట్రమే కాదండి, దేశంలోనే ఎక్కడ లేనటువంటి యొక్క ఎయిర్పోర్ట్ని మరి మన ఏపీలో నిర్మించడం అనేది మామూలు ఇష్యూ కాదు. పైగా దీన్ని ప్రారంభించడానికి ప్రధానమంత్రి గారు రావడం, పైగా దేశంలోని మొట్టమొదటి ఎయిర్పోర్ట్ కావడం అనేది, ఈ భోగాపురం అనేది నిజంగా అద్భుతమైన మన కూటమికి అద్భుతమైన ఒక వరం అని చెప్పుకోవాలండి. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు దేని గురించి వస్తున్నారు? అనంతవరం నుంచి వచ్చామండి. ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉందని చెప్పి ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించారు కదా, భోగాపురం చూడడానికి అని వెళ్తాం. ఈ ఎయిర్పోర్టు ప్రారంభం అయితే ఏంటి, మన ఉత్తరాంధ్ర ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నారు? మహిళలకు పెద్ద ఎత్తున ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయని మీరు అనుకుంటున్నారా ఏంటి అసలు? ఇక్కడ సామాన్య ప్రజలందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నామండి. అది కాకుండా రైతులందరూ కూడా విమానం ఎక్కగలిగే పరిస్థితి ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. అందుకనిసే ఆడవాళ్ళందరూ బయలుదేరి సరదాగా చూడడానికి అనేసి వెళ్తున్నాం. ఇది మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ ప్రారంభోత్సవం ఒక పండగలా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. అంటే ఒక ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, ఏదైతే ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ ప్రాంతాల నుంచి కూడా బస్సులు మారుకుంటూ, అంటే డైరెక్ట్గా కూడా కొంతమంది రాలేని పరిస్థితిలో ఉండి వైజాగ్ నుంచి అక్కడి నుంచి విజయనగరం నుంచి ఈ విధంగా బస్సులు మారుకుంటూ ఏదైతే ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు, అలాగే నరేంద్ర మోడీ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి పూర్తి స్థాయిలో వరాల జల్లు కురిపిస్తారని, అలాగే ఇక్కడ ఈ ప్రాంత వాసులకైతే ఉద్యోగ అవకాశాలు అయితే మెండుగా ఉంటాయని చెప్పేసి ఈ ఏదైతే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించి పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర ఏపీ నలుమూలల నుంచి బస్సులతో పూర్తి స్థాయిలో ఈ విమానాశ్రయానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్రతో పాటు ఏపీ దిశ మారనుంది అని చెప్పేసి ఇక్కడ వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో జర్నలిస్ట్ ఉమా మహేశ్వరతో శ్రీధర్, HMTV విజయనగరం. శ్రీకాకుళము